సౌదీ అరేబియా ఇస్లామిక్ దేశాల్లో భారత్కు బెస్ట్ ఫ్రెండ్. ఆర్టికల్ 370 రద్దు, కశ్మీర్ వివాదాల్లో పాకిస్తాన్ వైపు నిలిచే అవకాశమున్నా భారత్కే మద్దతుగా నిలిచిన నేస్తం. అలాంటి దేశం పాకిస్తాన్తో భారీ రక్షణ ఒప్పందం చేసుకుంది. ఆ ఒప్పందం ప్రకారం పాకిస్తాన్, సౌదీల్లో ఏ దేశంపై దాడి జరిగినా రెండు దేశాలపై జరిగినట్టే. ఆ రెండు దేశాలు కలిసి ప్రత్యర్థిపై దాడి చేస్తాయి. వివరంగా చెప్పాలంటే పాకిస్తాన్పై భారత్ దాడి చేస్తే భారత్పై పాకిస్తాన్, సౌదీ కలిసి దాడి చేస్తాయి. అందుకే ఈ డీల్ ఇప్పుడు తీవ్ర చర్చకు దారితీసింది. మోడీ సర్కార్ సైతం పాక్, సౌదీ అరేబియా రక్షణ ఒప్పందం ప్రభావాన్ని అర్థం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నామని ప్రకటించిందంటేనే అది ఏ రేంజ్ డిఫెన్స్ డీలో అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ అర్థం కాని ప్రశ్న ఏంటంటే, మిత్రదేశం భారత్ను ఇరుకున పెట్టేలా బెగ్గర్ కంట్రీ పాకిస్తాన్తో రక్షణ ఒప్పందం చేసుకోవాల్సిన అవసరం సౌదీకి ఏమొచ్చిందన్నదే. ఇంతకు పాక్, సౌదీ అరేబియా మధ్య జరిగిన బిగ్గెస్ట్ డిఫెన్స్ డీల్ ఏంటి? సౌదీ నిజంగా భారత్కు వ్యతిరేకంగా పాకిస్తాన్తో చేతులు కలుపుతుందా? వాచ్ దిస్. పాక్, సౌదీ అరేబియా మధ్య భారీ రక్షణ ఒప్పందం. ఉమ్మడిగా శత్రువును ఎదుర్కోవాలని డిసైడ్ అయిన దేశాలు. సౌదీ నిజంగానే భారత్కు వ్యతిరేకంగా పాక్కు దగ్గరవుతోందా? పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్పై ప్రతీకారం తప్పదని మోడీ సర్కార్ చెప్పింది. చెప్పినట్టే ఆపరేషన్ సింధూర్తో పాకిస్తాన్ పీఓకేలో 9 ఉగ్ర శిబిరాల్ని ధ్వంసం చేసేసింది. 12 వైమానిక స్థావరాలను నామరూపాలు లేకుండా నాశనం చేసేసింది. పహల్గాంలో అమాయకుల్ని పొట్టన పెట్టుకున్న ఉన్మాదుల్ని అంతం చేసేసింది. ఇండియాతో యుద్ధం అంటే ఎలా ఉంటుందో ఉగ్రదేశంతో పాటు ప్రపంచం మొత్తానికి చూపించింది. కానీ భవిష్యత్తులో అలా చేయాలంటే 1-2 సార్లు ఆలోచించుకోవాలి. ఎందుకంటే పాకిస్తాన్పై దాడి చేస్తే మరో దేశం రియాక్ట్ అయ్యే అవకాశం ఉంది. డీటెయిల్ గా చెప్పాలంటే పాకిస్తాన్తో పాటు సౌదీ అరేబియాతో కూడా యుద్ధం చేయాల్సిన పరిస్థితి రావచ్చు. అందుకారణం ఆ రెండు దేశాల మధ్య జరిగిన బిగ్గెస్ట్ డిఫెన్స్ డీలే. అవును, పాకిస్తాన్, సౌదీ అరేబియా మధ్య వ్యూహాత్మక రక్షణ ఒప్పందం కుదిరింది. సౌదీ క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్, పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ ఈ రక్షణ ఒప్పందంపై సంతకం చేశారు. యువరాజు ఆహ్వానం మేరకు పాక్ ప్రధాని షరీఫ్ సౌదీ అరేబియాకు వెళ్లారని పాక్ ఓ ప్రకటనలో తెలిపింది. ఈ ఒప్పందం ఇరు దేశాల మధ్య రక్షణ సహకారాన్ని పెంపొందించడం, ఏదైనా దురాక్రమణ ఎదురైనప్పుడు దానికి వ్యతిరేకంగా ఉమ్మడిగా పోరాడడాన్ని లక్ష్యంగా పెట్టుకుంది అని సౌదీ ప్రెస్ ఏజెన్సీ ఓ ప్రకటనలో తెలిపింది. వివరంగా చెప్పాలంటే ఆపరేషన్ సింధూర్ వంటి దాడి సమయాల్లో రెండు దేశాలు ఏకమై ప్రత్యర్థిపై దాడి చేస్తాయన్నమాట. అది భారత్ అయినా సరే. అందుకే ఈ డీల్ పై భారత్ కూడా రియాక్ట్ అయింది. సౌదీ పాక్ ఒప్పందం ప్రభావాన్ని అర్థం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నామని వెల్లడించింది. పాకిస్తాన్, సౌదీ మధ్య వ్యూహాత్మక ఒప్పందం జరిగినట్టుగా ఉన్న నివేదికలు మా దృష్టికి వచ్చే. దానిని మేం పరిశీలిస్తున్నాం. జాతీయ భద్రతతో పాటు ప్రాంతీయ, ప్రపంచ స్థిరత్వంపై ఈ ఒప్పందం పరిణామాలు ఎలా ఉంటాయనే దానిపై అధ్యయనం చేస్తున్నాం. జాతీయ ప్రయోజనాలను పరిరక్షించేందుకు భారత ప్రభుత్వం కట్టుబడి ఉందని విదేశాంగ శాఖ ప్రకటన విడుదల చేసింది. ఇక్కడ అర్థం కాని ప్రశ్న ఏంటంటే, ఇప్పటి వరకు భారత్ కు బెస్ట్ ఫ్రెండ్ గా ఉన్న సౌదీ ఉన్నట్టుండి పాకిస్తాన్తో ఈ ఒప్పందం ఎందుకు చేసుకుంది అన్నది. ఈ ప్రశ్నకు సమాధానం ఖతార్పై ఇజ్రాయెల్ దాడి. ఇస్లామిక్ దేశాల్లోని పవర్ఫుల్ కంట్రీగా గుర్తింపు ఉన్న ఖతార్పై సెప్టెంబర్ 9న ఇజ్రాయెల్ దాడి చేసింది. దోహాలో జరిగిన ఇజ్రాయెల్ వైమానిక దాడిలో 6 వ్యక్తులు మరణించారు. ఇజ్రాయెల్ ఇది ప్రీఎంప్టివ్ స్ట్రైక్ గా పేర్కొంది. ముందు రోజు అంటే సెప్టెంబర్ 8న జెరూసలేంలో హమాస్ చేసిన దాడికి ప్రతీకారంగా చెప్పింది. అయితే ఆ దాడిలో హమాస్ సీనియర్ నాయకులు తప్పించుకున్నారు. కానీ ఇజ్రాయెల్ జరిపిన ఆ దాడి ఇస్లామిక్ దేశాలను వణికించింది. ఇస్లామిక్ దేశాల్లోనే పవర్ఫుల్ కంట్రీ ఖతార్పై ఈజీగా దాడి చేయడం ఆందోళనకు గురిచేసింది. ఏదో ఒక రోజు తమకు ఈ పరిస్థితులు రావచ్చని ఆ దేశాలు భయపడ్డాయి. ఈ క్రమంలోనే ఇస్లామిక్ దేశాల నాటో కూటమి ఏర్పాటుపైన తీవ్ర చర్చ జరిగింది. కట్ చేస్తే అప్పటి వరకు పాకిస్తాన్ బెగ్గరగా చూసిన సౌదీ అరేబియా సడన్ గా పాక్ ప్రధానిని తమ దేశానికి ఆహ్వానించి ఆగమేఘాల మీద వ్యూహాత్మక రక్షణ ఒప్పంద పత్రాలపై సంతకాలు చేసింది. అందుకు వన్ అండ్ ఓన్లీ రీజన్ పాక్ అణ్వాయుధ దేశం కావడమే.
పాకిస్తాన్ ముస్లిం దేశమే అయినా సౌదీ అరేబియా ఇప్పటివరకు ఇస్లామాబాద్ వైపు కన్నెత్తి చూడలేదు. షరీఫ్ సర్కార్ను బెగ్గరగానే పరిగణిస్తూ వచ్చింది. కాశ్మీర్ వివాదంలోనూ ఇండియా వైపే నిలుస్తూ వచ్చింది. ఆఖరికి ఆపరేషన్ సింధూర్ సమయంలోనూ సౌదీ అరేబియా చాలా బ్యాలెన్సింగ్ గా వ్యవహరించింది. అలాంటిది సడన్ గా పాక్ తో వ్యూహాత్మక రక్షణ ఒప్పందం కుదుర్చుకుంది అంటే అది ఇస్లామాబాద్ దగ్గరున్న అణ్వాయుధాలను చూసే. ఈ ఒప్పందం ద్వారా తమకు కూడా న్యూక్లియర్ భరోసా ఉంటుందని సౌదీ అరేబియా భావిస్తోంది. డీటెయిల్ గా చెప్పాలంటే భవిష్యత్తులో ఇజ్రాయెల్ వంటి దేశాలు సౌదీని టార్గెట్ చేయాలంటే పాకిస్తాన్ అణ్వాయుధాలను గుర్తుంచుకుని ఆ పని చేయాల్సి ఉంటుంది. పాకిస్తాన్ తో ఉన్నట్టుండి ఈ డీల్ చేసుకోవడానికి అదొక్కటే రీజన్. ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఒకటుంది. పాకిస్తాన్తో వ్యూహాత్మక రక్షణ ఒప్పందం చేసుకున్నంత మాత్రాన సౌదీ అరేబియా మన దేశానికి దూరమైనట్టు కాదు. న్యూఢిల్లీకి రియాద్ దూరం కావాలనుకోదు కూడా. ఎందుకంటే రెండు దేశాల మధ్య అంత బలమైన సంబంధాలు ఉన్నాయి. భారత్కు 4వ అతిపెద్ద వాణిజ్య భాగస్వామి సౌదీ అరేబియానే. ఇక సౌదీకి 2వ అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా 2022లో భారత్ నిలిచింది. మన ముడి చమురు దిగుమతుల్లో 18% పైగా సౌదీ నుంచే వస్తున్నాయి. కలిసి ప్రగతి బాటలో సాగాలనే లక్ష్యంతో రెండు దేశాలు డిజిటల్ పేమెంట్స్, రక్షణ ఉత్పత్తులు, ఇంధనం, ప్రాథమిక వసతులు, సాంకేతిక పరిజ్ఞానం వంటి రంగాల్లోనూ వాణిజ్య అవకాశాలను అన్వేషిస్తూ వచ్చాయి. అలాంటిది సడన్ గా పాకిస్తాన్తో వ్యూహాత్మక రక్షణ ఒప్పందం కుదుర్చుకుని ఇండియాను పక్కన పెట్టే పరిస్థితి ఉండదు. పైగా ఈ డీల్ గురించి పాకిస్తాన్ గొప్పలు చెప్పుకుంటుంది. కానీ సౌదీ అరేబియా మాత్రం మిగతా ఒప్పందాల్లానే ఇది అని కొట్టిపారేసింది. రెండు దేశాల మధ్య దీర్ఘకాలిక లోతైన సహకారాన్ని సంస్థాగతీకరించడం కోసమే చేసుకున్నామని చెప్పింది. దీనర్థం పాకిస్తాన్ వ్యతిరేక దేశాలన్నింటి మీద తాము పోరాడతామని కాదని తేల్చి చెప్పింది. అణుశక్తి కలిగిన పాకిస్తాన్ ప్రత్యర్థి భారత్తో సంబంధాలను సమతుల్యం చేసుకోవాల్సిన అవసరం ఆ దేశానికి ఉందని ప్రకటించింది. అంటే ఇండైరెక్ట్ గా భారత్తో వైరం పెట్టుకోవద్దనే సూచించిందన్నమాట. అయితే ఈ ఒప్పందం విషయంలో భారత్ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం కనిపిస్తోంది. పాకిస్తాన్తో ఒప్పందాన్ని చాలా సాధారణమని సౌదీ చెబుతున్నా భారత్ అలర్ట్ అవ్వాల్సిన పరిస్థితులైతే ఉన్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే సౌదీ పలుకుబడిలోనూ ఆర్థికంగానూ చాలా బలమైన దేశం. సౌదీ దగ్గర భారత్కు సవాళ్లు ఎదురయ్యే అవకాశాలు లేకపోలేదు. పైగా దివాలకు దగ్గరగా ఉన్న పాకిస్తాన్కు ఈ ఒప్పందం ద్వారా ఆర్థికంగానూ కలిసి రావచ్చు. వివరంగా చెప్పాలంటే పాకిస్తాన్ అవసరానికి సౌదీ అప్పులివ్వచ్చు. పాక్ చేతికి చిక్కే ప్రతి రూపాయి భారత్లో విధ్వంసానికే వాడుతుందని ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఇక్కడ భారత్కు కలిసొచ్చే అంశం సౌదీ అరేబియాతో ఉన్న స్నేహమే. పాక్ కనుక ఒకవేళ కుట్రలకు పాల్పడితే సౌదీతో చర్చించి ఉగ్రదేశంపై యాక్షన్లోకి దిగే ఛాన్స్ ఉంటుంది. పాకిస్తాన్ కుట్రల్ని వివరిస్తే తాజా ఒప్పందం నుంచి సౌదీ బయటకు రావచ్చు. పాకిస్తాన్పై దాడి చేసినా పట్టించుకోకపోవచ్చు. అంతే తప్ప ఉగ్రదేశం తప్పు చేసినా వెనకేసుకొచ్చేంత తెలివి తక్కువ దేశం మాత్రం కాదు సౌదీ అరేబియా.